చాలామంది నరకం అంటే కేవలం అగ్ని గంధకం మాత్రమే అననుకుంటారు. కాని యేసు నరకం గురించి అంత భయంకరమైన చిత్రాన్ని వివరించాడు కాబట్టి కఠినమైన హృదయం కలిగిన మతనాయకులు కూడా ఆయన మాటలు విన్నప్పుడు వణికిపోయారు. వాస్తవానికి సువార్తలలో యేసు పరలోకం గురించి మాట్లాడిన దానికంటే నరకం గురించి ఎక్కువగా ఎందుకు మాట్లాడాడు అనే దానికి ఒక కారణం ఉంది. ఆయన ఎంతో భయంకరమైన, విపత్తుతో కూడిన, శాశ్వతంగా నాశనం చేసే గమ్యాన్ని చూశాడు. అందుకే ప్రజలను దాని గురించి హెచ్చరించడం ఆయన ఆపలేకపోయాడు. ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజూ సుమారు 1,50,000 మంది మరణిస్తున్నారు. యేసు చెప్పిన మాటల ప్రకారం వారిలో అనేక మంది ఊహించలేని వేదన ఉన్న స్థలానికి వెళ్తున్నారు. అయితే ఇక్కడ నిజంగా కలవరపరిచే విషయం ఏమిటంటే, నరకం వైపు వెళ్తున్న వారిలో ఒకప్పుడు సంఘంలో కూర్చున్నవారు కూడా ఉన్నారు. వారు సువార్త విన్నారు, యేసు గురించి విన్నారు. కాని ఆయన కోరిన ప్రమాణానికి అనుగుణంగా ఆయనతో వ్యక్తిగత సంబంధం కలిగి ఉండలేదు. ఈరోజు మీరు నరకం గురించి దేవుని కుమారుడైన యేసుక్రీస్తు స్వయంగా చెప్పిన విషయాలను వినబోతున్నారు. అవి మిమ్మల్ని నిశ్శబ్దంలోకి నెట్టివేసేంత భయంకరమైనవి. ఒక వ్యక్తి తన చివరి శ్వాస తీసుకున్న క్షణం నుండి అతని ఆత్మ శరీరం నుండి వేరైనప్పుడు అతను యేసుక్రీస్తును తన ప్రభువుగా మరియు రక్షకునిగా అంగీకరించకపోతే అతను మాటలతో వర్ణించలేనంత భయంకరమైన స్థితిలోకి ప్రవేశిస్తాడు. లూకా సువార్త 16వ అధ్యాయము 19 నుండి 31 వచనాలలో యేసు ధనవంతులు మరియు లాజరు గురించి చెబుతాడు. ధనవంతుడు చనిపోయినప్పుడు వెంటనే నరకంలో తనను తాను కనుగొంటాడు. అతను మొదట అనుభవించినది అగ్నిలో వేదన. అతను ఇలా అంటాడు, నేను ఈ అగ్నిజ్వాలలో బాధపడుచున్నాను. యేసు ఉపయోగించిన గ్రీకు పదం బసనిజో. దాని అర్థం తీవ్రమైన బాధకు గురిచేయడం, తీవ్రమైన వేదన కలిగించడం, హింసించడం, బాధించటం. ఇది అత్యంత తీవ్రమైన శారీరక మరియు మానసిక వేదనను వివరించటానికి ఉపయోగించే పదం. అంటే ఆ ధనవంతుడు కేవలం అసౌకర్యంగా లేడు, అతను అంతంలేని తీవ్రమైన వేదనను అనుభవిస్తున్నాడు. మీ జీవితంలో మీరు అనుభవించిన అత్యంత తీవ్రమైన నొప్పి గురించి ఆలోచించండి. అది ఎముక విరగటం కావచ్చు, కిడ్నీలో రాళ్ల నొప్పి కావచ్చు, లేదా మీరు ప్రేమించిన వ్యక్తిని కోల్పోయినప్పుడు కలిగిన బాధ కావచ్చు. ఇప్పుడు ఆ నొప్పిని 1000 రెట్లు పెంచి అది ఎప్పటికీ ఆగదని ఊహించండి. ఉపశమనం లేదు, మందు లేదు, నిద్రలోకి వెళ్లి తప్పించుకునే అవకాశం లేదు. ఇది యేసు వివరించిన దానిలో కేవలం ప్రారంభం మాత్రమే. ఇంకా భయంకరమైన విషయం ఏమిటంటే, ఆ ధనవంతుడు అబ్రహామును వేడుకున్నాడు. లాజరు తన వేలి చివరను నీటిలో ముంచి తన నాలుకను చల్లబరచటానికి పంపమని అడిగాడు. ఎందుకంటే తాను ఈ అగ్నిజ్వాలలో బాధపడుతున్నానని చెప్పాడు. ఒక్క చుక్క నీరు. అతను అడిగింది అంతే. తన మండుతున్న వేదనలో ఒక్క క్షణం ఉపశమనం కలిగించటానికి ఒక చిన్న నీటి చుక్క. కాని సమాధానం లేదు. అబ్రహాము పరలోకానికి మరియు నరకానికి మధ్య ఒక గొప్ప అగాధం స్థిరపరచబడి ఉందని వివరించాడు. దానిని ఎవరూ దాటి ఒకవైపు నుండి మరొక వైపుకు వెళ్లలేరు. ఇది నరకం గురించి అత్యంత భయంకరమైన విషయాలలో ఒకదాన్ని వెల్లడిస్తుంది. నరకం కేవలం శారీరక వేదన మాత్రమే కాదు, అది సంపూర్ణమైన మరియు శాశ్వతమైన నిరాశ. ఈ జీవితంలో పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నప్పటికీ రేపు పరిస్థితులు మెరుగుపడే అవకాశం ఉంటుంది. కాని నరకంలో రేపు లేదు.
సమయం ఎంత గడిచిందో చెప్పటానికి గడియారం కూడా లేదు. భూమిపై మనకు ఎంతటి బాధ ఉన్నా సాధారణంగా మన ఆందోళనలను ఒకరిద్దరితో పంచుకున్నప్పుడు కొంత ఉపశమనం లభిస్తుంది. కాని నరకంలో అలా ఉండదు. అక్కడ మిగిలేది ఒక్కటే, ఈ వేదన ఎప్పటికీ ముగియదు అనే భయంకరమైన గ్రహింపు. యేసు అక్కడితో ఆగలేదు. మత్తయి సువార్త 8వ అధ్యాయము 12వ వచనంలో ఆయన నరకాన్ని బయటి చీకటిగా వర్ణించాడు. అక్కడ ఏడుపును, పళ్ళు కొరుకుటను వింటామని చెప్పాడు. బయటి చీకటి అంటే సంపూర్ణమైన, పూర్తిగా వ్యాపించిన చీకటి. ఇది కేవలం వెలుగులేకపోవటం కాదు, మనిషి అనుభవానికి అందని చీకటి. అది ప్రతివైపు నుండి మనపై ఒత్తిడి చేస్తున్నట్లుగా ఉంటుంది. మీ చేతిని మీ కళ్లముందు పెట్టుకున్నా కనిపించనంత సంపూర్ణమైన చీకటిలో చిక్కుకుపోయారని ఊహించండి. అదే సమయంలో మీరు అగ్నిలో మండుతున్నారని ఊహించండి. అంత చీకటి మీ పక్కన ఉన్న వ్యక్తి ఏమి అనుభవిస్తున్నాడో కూడా మీరు చూడలేరు. యేసు చెప్పిన ఏడుపు మరియు పళ్ళు కొరుకుట అనేది సాధారణంగా ఏడవడం మాత్రమే కాదు, అది సంపూర్ణమైన వేదనలో ఉన్న ఆత్మల శబ్దం. అది అన్నింటినీ కోల్పోయి ఇక ఎప్పటికీ తిరిగి పొందలేనని గ్రహించిన వ్యక్తి యొక్క బాధ. పళ్ళు కొరుకుట అనేది కోపం, నిరాశ, అసహనం మరియు భరించలేని బాధకు సంభించిన శారీరక ప్రతిస్పందనను సూచిస్తుంది. అయితే యేసు ఇచ్చిన వివరణలో అత్యంత భయంకరమైన అంశం మార్కు సువార్త 9వ అధ్యాయము 43 నుండి 48 వచనాలలో కనిపిస్తుంది. అక్కడ ఆయన పదే పదే ఇలా చెబుతాడు, వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. యేసు చెప్పిన పురుగు సాధారణమైన పురుగు కాదు, అది కుళ్ళిపోతున్న మాంసాన్ని తినే పురుగు. నరకంలో ఆ పురుగులు చావవు, అవి తినడం ఆపవు. అంటే నరకంలో నిరంతరమంటే నరకంలో నిరంతరమైన క్షయం మరియు నాశనం ఉంటుంది. అదే సమయంలో ఎప్పటికీ ఆరని అగ్నితో బాధ ఉంటుంది. యేసు ఒక విషయాన్ని స్పష్టంగా చెబుతున్నాడు, నరకాగ్ని ఎప్పటికీ ఆరదు, అది ఇంధనమైపోయి ఆగిపోదు, ఒక్క క్షణం కూడా మసకబారదు. ఇప్పుడు మిమ్మల్ని ఆశ్చర్యపరిచే విషయం వినండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 13 నుండి 14 వచనాలలో యేసు మానవజాతిలో ఎక్కువ మంది నాశనానికి వెళ్లే మార్గంలో ఉన్నారని చెప్పాడు. ఆయన ఇలా చెప్పాడు, ఇరుగుద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ మార్గం ఎక్కువ మంది నాశనానికి వెళ్లే మార్గంలో ఉన్నారని ఆయన హెచ్చరిస్తున్నాడు. మీరు ఈ సందేశాన్ని వింటున్న ఈ క్షణంలోనే మీ కుటుంబంలో, మీ కార్యాలయంలో, మీ పరిసరాల్లో కొంతమంది నరకం వైపు నడుస్తుండవచ్చు. వారిలో చాలామందికి తమ ముందున్న గమ్యం గురించి ఏమాత్రం తెలియకపోవచ్చు. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 10 నుండి 11 వచనాలలో దేవుణ్ణి తిరస్కరించిన వారి గమ్యాన్ని యోహాను ఇలా వర్ణిస్తున్నాడు. వారు దేవుని ఉగ్రతాపాత్రలో కలపబడకుండా పోసిన ఆయన కోపమనే ద్రాక్షారసాన్ని త్రాగుతారు. పరిశుద్ధ దూతల సమక్షంలోనూ గొర్రెపిల్ల సమక్షంలోనూ అగ్ని మరియు గంధకంతో బాధించబడతారు. వారి బాధ యొక్క పొగయుగయుగములు పైకి లేస్తుంది. వారికి పగలను, రాత్రిని విశ్రాంతి ఉండదు. ఆ పదాలను గమనించండి. ఈ జీవితంలో ఎంతటి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నా కొంతకాలానికి మనకు ఉపశమనం లభించవచ్చు. మనము నిద్రపోవచ్చు, మనస్సును మరొకదానిపైకి మళ్లించుకోవచ్చు, మంచి రోజులు వస్తాయని ఆశించవచ్చు. కాని నరకంలో విశ్రాంతి లేదు, వేదన నుండి తప్పించుకోవడానికి నిద్రలేదు, మనస్సును మరల్చడానికి వినోదం లేదు, మంచి రోజులు వస్తాయని ఆశలేదు. అయితే దీనికంటే మరింత భయంకరమైన విషయమేమిటంటే నరకం మనుషుల కోసం సృష్టించబడలేదు. మత్తయి సువార్త 25వ అధ్యాయము 41వ వచనంలో యేసు ఇలా చెప్పాడు, శపింపబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికిని అతని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడు. నరకం సాతాను మరియు అతని దూతల కోసం సిద్ధపరచబడింది. వారిషి అక్కడికి వెళ్ళినప్పుడు తనకంటే ఎంతో దుష్టమైన ఆత్మల శిక్ష కోసం సిద్ధపరచబడిన స్థలంలోకి ప్రవేశిస్తున్నాడు. ఒక్కసారి దాని గురించి ఆలోచించండి. మీరు ఎక్కడో వెళ్ళి అక్కడ ఉండటానికి
మీరు సరైన వ్యక్తి కాదని అనిపించిన సందర్భం ఉండవచ్చు. ఇప్పుడు సృష్టిలో అత్యంత దుష్టమైన ఆత్మలను శాశ్వతంగా ఉండటాన్ని ఊహించండి. నరకంలోని ఒంటరితనం మాటలకు అందనిది. లూకా సువార్త 13వ అధ్యాయము 27 నుండి 28 వచనాలలో యేసు కొంతమంది బయటకు త్రోసివేయబడతారని, అక్కడ ఏడుపు మరియు పళ్ళు కొరుకుట ఉంటుందని చెప్పాడు. వారు అబ్రాహాం, ఇస్సాకు, యాకోబు మరియు ప్రవక్తలందరూ దేవుని రాజ్యంలో ఉన్నారని చూస్తారు. కాని తాము మాత్రం బయటకు త్రోసివేయబడతారు. అంటే శిక్షలో ఉన్నవారు దేవుని సన్నిధిలోని ఆనందాన్ని, శాంతిని చూడగలిగినా దాని నుండి శాశ్వతంగా వేరుచేయబడతారు. కాని నరకం గురించి అత్యంత హృదయవిదారకమైన విషయమేమిటంటే అది పూర్తిగా తప్పించుకోగలిగిన గమ్యం. అక్కడికి వెళ్లే ప్రతి ఒక్కరికీ యేసుక్రీస్తును రక్షకునిగా అంగీకరించడానికి అనేక అవకాశాలు లభించి ఉంటాయి. 2 పేతురు 3వ అధ్యాయము 9వ వచనం చెబుతోంది, దేవుడు ఎవ్వరూ నశించిపోవాలని కోరడు, అందరూ మారుమనస్సు పొందాలని ఆయన కోరుతున్నాడు. అయితే మనిషి తన నిర్ణయాన్ని తానే తీసుకునే స్వేచ్ఛను దేవుడు గౌరవిస్తాడు, ఈవెన్ వెన్ పీపుల్ చూజ్ దేర్ ఓన్ డిస్ట్రక్షన్. నరకంలో వినిపించే అత్యంత విషాదకరమైన మాటలు బహుశా ఇవే. ఆ రోజు నేను ఆహ్వానాన్ని అంగీకరించి ఉంటే, ఎవరైనా నాకు సువార్త చెప్పినప్పుడు నేను అవును అని చెప్పి ఉంటే. గాని నరకంలో రెండవ అవకాశం లేదు. హెబ్రీయులకు 9వ అధ్యాయము 27వ వచనం స్పష్టంగా చెబుతోంది, మనుష్యులకు ఒక్కసారే మరణము నియమింపబడెను, ఆ తరువాత తీర్పు. ఇప్పుడు మనలను నిజంగా భయపెట్టవలసిన విషయం ఒకటి ఉంది. నరకంలో అందరికీ ఒకే స్థాయిలో శిక్ష ఉండదని యేసు చెప్పాడు. లూకా సువార్త 12వ అధ్యాయము 47 నుండి 48 వచనాలలో యేసు దేవుని చిత్తాన్ని తెలిసికూడా దాని ప్రకారం చేయని వ్యక్తి ఎక్కువ దెబ్బలు పొందుతాడని, తెలియని వ్యక్తి తక్కువ దెబ్బలు పొందుతాడని చెప్పాడు. దీని అర్థం దేవుని వాక్యాన్ని విని, సత్యాన్ని తెలుసుకుని, సంఘంలో కూర్చుని, అయినప్పటికీ దానిని తిరస్కరించిన వారికి మరింత తీవ్రమైన తీర్పు ఉండవచ్చు. నరకంలోని ఉష్ణోగ్రత మనిషి ఊహకు అందదు. శాస్త్రవేత్తలు ప్రయోగశాల పరిస్థితుల్లో భూమిపై నమోదైన అత్యంత అధిక ఉష్ణోగ్రతలు సుమారు 2 బిలియన్ డిగ్రీల సెల్సియస్ వరకు చేరినట్లు చెబుతున్నారు. కాని నరకంలోని అగ్ని భౌతిక విశ్వంలోని సహజ నియమాలకు పరిమితం కాదు. అది శిక్షించే, కాని పూర్తిగా నాశనం చేయని అతీంద్రియ అగ్నిగా వర్ణించబడింది. అక్కడి వాసన కూడా వర్ణించలేనిది. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 20వ వచనంలో గంధకంతో మండే అగ్నిగుంట గురించి చెప్పబడింది. గంధకమంటే సల్ఫర్. మండుతున్న సల్ఫర్ అత్యంత అసహ్యకరమైన, ఊపిరాడనంత దుర్వాసనను. ఇప్పుడు ఆ వాసన భూమిపై మనం అనుభవించిన దానికంటే ఎన్నో రెట్లు తీవ్రమై శాశ్వతంగా మన చుట్టూ నిండిపోయిందని ఊహించండి. నరకంలోని శబ్దాలు కూడా భయంకరమైనవే. యేసు చెప్పిన ఏడుపు మరియు పళ్ళు కొరుకుట ఎప్పటికీ ఆగని బాధ యొక్క శబ్దం. లక్షలాది ఆత్మలు వేదనలో ఏడుస్తున్నట్లు ఊహించండి. కరుణ కోసం మొరపెడుతున్నా కరుణ రాదు, ఉపశమనం కోసం వేడుకున్నా ఉపశమనం రాదు. కాని నరకాన్ని నిజంగా నరకంగా చేసేది కేవలం శారీరక వేదన కాదు, అది ఆత్మీయ వేదన. నరకంలో మనిషి ప్రేమకు, మంచితనానికి మూలమైన దేవుని సన్నిధి నుండి పూర్తిగా వేరుచేయబడతాడు. ఈ జీవితంలో మనం అనుభవించే ప్రతి మంచి విషయం, ప్రతి ఆనందక్షణం, ప్రతి దయాకార్యం, ప్రతి అందమైన సూర్యాస్తమయం దేవుని కృపకు సంబంధించినదే. కాని నరకంలో ఆ కృప ఉండదు, ప్రేమ లేదు, దయలేదు, అందం లేదు, ఆశ లేదు, మిగిలేది చీకటి మరియు నిరాశ. నరకంలో జ్ఞాపకశక్తి కూడా ఉంటుంది. యేసు చెప్పిన ధనవంతుడు తన సోదరులను గుర్తుచేసుకున్నాడు. వారి నిత్యగమ్యం గురించి అతను ఆందోళన చెందాడు. దీని అర్థం నరకంలో ఉన్నవారు తమకు లభించిన అవకాశాలను గుర్తుంచుకుంటారని అర్థం చేసుకోవచ్చు. వారు విన్న ప్రతి సువార్త సందేశం, వారికి యేసు గురించి చెప్పిన ప్రతి క్రైస్తవుడు, రక్షణకు దేవుడు తమ హృదయాన్ని తాకిన ప్రతి క్షణం, ఇవన్నీ వారి జ్ఞాపకంలో ఉండవచ్చు. ఇది శారీరక వేదన కంటే కూడా తీవ్రమైన మానసిక బాధను కలిగించవచ్చు. మీరు ధర్మాన్ని వదిలి పాపాన్ని ఎంచుకున్న ప్రతి క్షణాన్ని మళ్లీ మళ్లీ గుర్తుచేసుకుంటూ శాశ్వతంగా జీవించడాన్ని ఊహించండి. వారు ప్రేమరు, విహిరుపరకురుకుట, ఎప్పటికీ ఆగని మళ్లీ మళ్లీ గుర్తుచేసుకుంటూ శాశ్వతంగా జీవించడాన్ని ఊహించండి. కాని అన్నింటికంటే ఆశ్చర్యకరమైన సత్యం ఇదే, నరకం అంతిమ గమ్యం కూడా కాదు. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 14 నుండి 15 వచనాలలో అంతిమ తీర్పు గురించి చెబుతుంది. మరణము మరియు పాతాళము అగ్నిగుండంలో పడవేయబడతాయి. అది రెండవ మరణం అని పిలువబడుతుంది. దేవుని నుండి శాశ్వతమైన వేరుపాటు
మరియు తీర్పు యొక్క అంతిమ స్థితి అది. అయితే ఇప్పుడే, ఈ క్షణంలోనే, ఈ భయంకరమైన గమ్యాన్ని తప్పించుకునే అవకాశం మీకు ఉంది. యేసును ప్రభువుగా నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని హృదయమందు. ఇప్పుడు ఆ వాసన భూమిపై మనం అనుభవించిన దానికంటే ఎన్నో రెట్లు తీవ్రమై శాశ్వతంగా మన చుట్టూ నిండిపోయిందని ఊహించండి. నరకంలోని శబ్దాలు కూడా భయంకరమైనవే. యేసు చెప్పిన ఏడుపు మరియు పళ్ళు కొరుకుట, ఎప్పటికీ ఆగని బాధ యొక్క శబ్దం. లక్షలాది ఆత్మలు వేదనలో ఏడుస్తున్నట్లు ఊహించండి. కరుణ కోసం మొరపెడుతున్నా కరుణ రాదు. ఉపశమనం కోసం వేడుకున్నా ఉపశమనం రాదు. కాని నరకాన్ని నిజంగా నరకంగా చేసేది కేవలం శారీరక వేదన కాదు, అది ఆత్మీయ వేదన. నరకంలో మనిషి ప్రేమకు, మంచితనానికి మూలమైన దేవుని సన్నిధి నుండి పూర్తిగా వేరుచేయబడతాడు. ఈ జీవితంలో మనం అనుభవించే ప్రతి మంచి విషయం, ప్రతి ఆనందక్షణం, ప్రతి దయాకార్యం, ప్రతి అందమైన సూర్యాస్తమయం దేవుని కృపకు సంబంధించినదే. కాని నరకంలో ఆ కృప ఉండదు. ప్రేమ లేదు, దయలేదు, అందం లేదు, ఆశ లేదు. మిగిలేది చీకటి మరియు నిరాశ. నరకంలో జ్ఞాపకశక్తి కూడా ఉంటుంది. యేసు చెప్పిన ధనవంతుడు తన సోదరులను గుర్తుచేసుకున్నాడు. వారి నిత్యగమ్యం గురించి అతను ఆందోళన చెందాడు. దీని అర్థం నరకంలో ఉన్నవారు తమకు లభించిన అవకాశాలను గుర్తుంచుకుంటారని అర్థం చేసుకోవచ్చు. వారు విన్న ప్రతి సువార్త సందేశం, వారికి యేసు గురించి చెప్పిన ప్రతి క్రైస్తవుడు, రక్షణకు దేవుడు తమ హృదయాన్ని తాకిన ప్రతి క్షణం, ఇవన్నీ వారి జ్ఞాపకంలో ఉండవచ్చు. ఇది శారీరక వేదన కంటే కూడా తీవ్రమైన మానసిక బాధను కలిగించవచ్చు. మీరు ధర్మాన్ని వదిలి పాపాన్ని ఎంచుకున్న ప్రతి క్షణాన్ని మళ్లీ మళ్లీ గుర్తుచేసుకుంటూ శాశ్వతంగా జీవించడాన్ని ఊహించండి. వారు ప్రేమరు, వెహిరుపరకురుకుట, ఎప్పటికీ ఆగని మళ్లీ గుర్తుచేసుకుంటూ శాశ్వతంగా జీవించడాన్ని ఊహించండి. కాని అన్నింటికంటే ఆశ్చర్యకరమైన సత్యం ఇదే: నరకం అంతిమ గమ్యం కూడా కాదు. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 14-15 వచనాలలో అంతిమ తీర్పు గురించి చెబుతుంది. మరణము మరియు పాతాళము అగ్నిగుండంలో పడవేయబడతాయి. అది రెండవ మరణం అని పిలువబడుతుంది. దేవుని నుండి శాశ్వతమైన వేరుపాటు మరియు తీర్పు యొక్క అంతిమ స్థితి అది. అయితే ఇప్పుడే, ఈ క్షణంలోనే, ఈ భయంకరమైన గమ్యాన్ని తప్పించుకునే అవకాశం మీకు ఉంది. యేసును ప్రభువుగా నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని హృదయమందు. హృదయములో విశ్వసించుట వలన నీతి కలుగును, నోటితో ఒప్పుకొనుట వలన రక్షణ కలుగును. ఇది సులభమైనదే, కాని దీనికి ఒక నిర్ణయం అవసరం. మీరు యేసును కేవలం రక్షకునిగా మాత్రమే కాకుండా మీ ప్రభువుగా ఒప్పుకోవాలి. అంటే మీ జీవితానికి సంపూర్ణ అధిపతిగా ఆయనను అంగీకరించాలి. దేవుడు యేసును మృతులలో నుండి లేపాడని మీరు విశ్వసించాలి. ఆయన బలి అంగీకరించబడిందని, మరణంపై ఆయనకు అధికారముందని విశ్వసించాలి. ఈ సందేశం యొక్క అత్యవసరతను మాటల్లో చెప్పలేము. ప్రతి గుండెచప్పుడు మీ చివరిదై ఉండవచ్చు. ప్రతి శ్వాస మీ చివరి శ్వాస కావచ్చు. మీరు క్రీస్తు లేకుండా మరణిస్తే యేసు వర్ణించిన ఆ స్థితిలోకి మేల్కొనే ప్రమాదం ఉంది. బయటి చీకటి, ఆరని అగ్ని, చావని పురుగు, అంతంలేని వేదన. యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనం ఇలా చెబుతోంది: నా మాట విని నన్ను పంపినవానిని విశ్వసించువాడు నిత్యజీవము కలవాడు. అతడు తీర్పులోనికి రాడు, మరణములో నుండి జీవములోనికి దాటిపోయెను. ఎంపిక మీది, కాని ఈ అవకాశపు ద్వారం ఎప్పటికీ తెరిచి ఉండదు. జీవాన్ని ఎంచుకోండి, క్రీస్తుని ఎంచుకోండి. యేసు ఇంత స్పష్టంగా, ఇంత భయంకరంగా నరకం గురించి ఎందుకు హెచ్చరించాడో. జీవాన్ని ఎంచుకోండి, క్రీస్తుని ఎంచుకోండి. యేసు ఇంత స్పష్టంగా, ఇంత భయంకరంగా నరకం గురించి ఎందుకు హెచ్చరించాడో గుర్తుంచుకోండి. ఆయన మిమ్మల్ని భయపెట్టడానికి మాత్రమే ఈ మాటలు చెప్పలేదు. ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. మీరు నరకంలోకి సిద్ధపడకుండా జారిపోవడం ఆయన కోరడం లేదు. అందుకే ఈరోజు ఆయన పిలుపును వినండి. యేసుని ఎంచుకోండి, రక్షణని ఎంచుకోండి, జీవాన్ని ఎంచుకోండి. ఈ సందేశాన్ని చూసినందుకు ధన్యవాదాలు. మా వీడియోలు మీకు ఆశీర్వాదంగా ఉంటే మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ సందేశాన్ని మీ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో పంచుకోండి. ఒక్క వ్యక్తి అయినా క్రీస్తును తెలుసుకునేలా ఈ సందేశం ఉపయోగపడితే మన ప్రయత్నం వృధా కాదు.